మానిపోతాయి. ఒకప్పుడు మేము తాగి తిరిగి వాళ్ళు వీళ్ళందరూ ఏమైనా వస్తారు అమ్మా. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మాకు ఆ చెడు బుద్ధిని తీసేశాడు దేవుడు. తాగాలని, అమ్మాయిలతో పాపం చేయాలని, అబద్ధాలు ఆడాలని, మోసం చేయాలని ఆ చెడు బుద్ధిని తీసేశాడు. ఇప్పుడు నీతిగా పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇప్పుడు మీరు ఇక అమ్మా నువ్వు లేచి మా అందరినీ చంపేసావు అనుకో, మేము స్వర్గానికి పోతాం. ఎందుకంటే మా పాపాలన్నీ యేసుబాబు కడిగేసాడు, నీతిగా బతుకుతున్నాడు. అందరిని చంపేసావు అనుకో, మేము అందరం స్వర్గానికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం కూడా చచ్చిపోతాం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుబాబుని నమ్ముకుంటే, మతం మార్చుకోవడం కులం మార్చుకోవడం కాదు, మన పాపాలు కడుక్కుంటే మనం అందరం స్వర్గంలో మళ్ళీ కలుసుకుంటాం అండి. మరలా మీ ఊరు వస్తామో లేదో తెలియదు, కానీ స్వర్గంలో మనందరూ ఉండాలంటే యేసు ప్రభువుని నమ్ముకోండి. ఇది మతం మార్చుకోవడం కాదు. చాలా మంది వచ్చి మనం మతం మార్చుకోకూడదు, యేసుబాబు నమ్ముకోకూడదు అని చెప్తారు మీకు. కానీ యేసుబాబు అక్కడే స్వర్గం ఇస్తాడు. ఇంకా ఎవరైనా ఇస్తారా అని అడగండి వచ్చిన వాళ్ళు. ఎవరైనా వస్తే స్వర్గం ఇచ్చేవారు ఎవరు? మా పాపాలు క్షమించేవారు ఎవరు? మాలో చెడు బుద్ధిని మానిపించేవారు ఎవరు? యేసుబాబు మానిపించేస్తాడంట. అందుకే ఆయన దగ్గరికి వస్తున్నాం అని చెప్పండి అండి. చెప్పి యేసయ్య నమ్ముకుంటే స్వర్గం దొరుకుతుంది.